నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదని ప్రకటించాల్సిన అవసరం లేదు. ముగ్గురికి రాజ్యసభలు ఇచ్చేసామని చెప్పేసుకుంటే అయిపోతుంది. పవన్ కళ్యాణ్ కూల్ చేయడానికి మాత్రమేనా ఇప్పుడు నాగబాబు ప్రస్తావన, రాష్ట్ర కేబినెట్ ప్రకటన అనేది? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీగా లేవు, ఇప్పుడు ఇస్తారో లేదో కూడా తెలియదు కదా. ఇప్పుడు ఆ ప్రకటన చేయడం వెనక ఓన్లీ కూల్ చేయడానికేనా? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఎట్లాంటి పాత్ర పోషించిందో, మైనార్ అక్కడ ఉన్నటువంటిది చిన్న పార్టీ అయితే, కాకపోతే ఉన్నటువంటి కూటమిలో కన్వీనర్గా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి కథ నడిపించగలిగారు. సీట్లు ఎక్కువగా వచ్చింది ఉన్నవాళ్ళం, మిగతా వాళ్ళం కాబట్టి ఆ రోజున కథ నడిపించగలిగారు. ఇక్కడ తక్కువ సీట్లు వచ్చినా తను కోరుకున్నట్టు కథ నడిపించడంలో సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్. అది తెలుగుదేశం వాళ్ళకి నచ్చట్ల. ఇప్పుడు ఏది వాళ్ళ లెక్క ఏంటి, ఆ రేషియో సీట్లు ఏది ఇచ్చినటువంటి సీట్లు ఇచ్చిన ఏ రేషియో ఉందో అదే రేషియోలో ఉండాలన్నది వాళ్ళ కోరిక. పవన్ కళ్యాణ్ అవసరం ఉంది తెలుగుదేశానికి అని ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఫీల్ అవుతాడు. అదే సందర్భంలో జగన్ దెబ్బ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టాలన్నది కూడా ఫీల్ అవుతారు. కానీ తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే స్థాయి ఉండకూడదని కోరుకుంటారు, ఇచ్చేది తీసుకోవాలని కోరుకుంటారు. అందులో ఇంకొక విచిత్రమైన ప్రాబ్లం ఉంది. అక్కడ చంద్రబాబు గారు, లోకేష్ వారసత్వ రాజకీయం, దాన్ని విమర్శించినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే నాకు వారసత్వ రాజకీయం. ఇప్పుడు ఒకే కుటుంబంలో 2 పదవులు అన్నప్పుడు అంతే కదా, అది కూడా ఒకే క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్ లో.